ఈయన మీదకే వస్తున్నది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు E20 పెట్రోలు ఎథనాల్ 20 ఎథనాల్ 80 తీసుకొద్దామని చెప్పేసి వీళ్ళ కొడుకు ఏనట అవి ఇథనాల్కి సంబంధించినవి. అయితే ఈయన ఏం చెప్తుండంటే ఇథనాల్ వాడితే రబ్బరు మార్చాలి. 2016కు ముందు తయారైన వాహనాల్లోనే ఈ సమస్య. నితిన్ గడ్కరీ మరి 2016 ముందుకు తయారైన వెహికల్స్ ఉంటే అవన్నీ మరి స్క్రాప్ చేసుకోవాలన్నా మరి. ఇప్పుడు నువ్వు మార్చు, నీకు అవసరమైంది. నువ్వు రేటు తగ్గినప్పుడు మరి అదే పెట్రోల్ పోసుకుంటాను కదా, ఇది ఎందుకు అలవాటు చేస్తున్నావు జనాలకు? ఈ పెట్రోల్ అమ్మిపిచ్చి జనాలను ఎందుకు పిచ్చోళ్ళని చేస్తున్నావు? జనాలను ఆర్థికంగా ఎందుకు దెబ్బ కొడుతున్నారు? మొత్తం భారతదేశంలో మొత్తం బండ్లు నడిపేటోళ్ళు మొత్తం కత్తిరేలో ఉన్నారు, ప్రమాదంలో ఉన్నారు నీ వల్ల. నువ్వు మానుకో. E20 వస్తే 50 రూపాయలకే వస్తుంది పెట్రోల్ అని చెప్పినావు, ఏమని తగ్గించినావా? అటు అది తగ్గియవు, ఇటు పోసుకుంటూ పోతావు, జనాల బండ్లు ఆగం చేస్తావు. మళ్ళీ ఏమనంటే లబ్బర్లు మార్చుకోవాలి. పెట్టు, ఏమైనా స్టాళ్ళు పెట్టి లబ్బర్లు మారిపి అందరు వచ్చి మార్చుకుంటారు. మరి అది ఫ్రీగా సర్వీస్ అన్న చెయ్యి. ఎందుకంటే పెట్రోల్ రేటు తగ్గించింది లేదు కదా నువ్వు. అంతా మీ చేతుల్లోనే ఉండే. కత్తి బొచ్చు అన్నీ ఎట్లా పడితే అట్లా దొరికించుకొని సాఫ్ చేస్తున్నారు. సమగ్ర పరిశీలన తర్వాత E20 పెట్రోల్ తీసుకొచ్చామని వెళ్ళాడు. ఎందుకు తెచ్చిర్రు? ఏం ఉపయోగం దానివల్ల? E20 వల్ల ఏం ఉపయోగము? ఏమైనా తక్కువ ధరకు వచ్చిందా? మరి ఎందుకు తెచ్చిర్రు? బండ్లను ఖరాబు చేస్తున్నారు తీసుకొచ్చి. అయిపోయింది మీ పని. E20 కావచ్చు, విద్యార్థులది కావచ్చు, రైతుల ఉద్యమం కావచ్చు, ఈ రకరకాలుగా మీరు దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు మనసులో పెట్టుకున్నారు. ఇప్పుడు ఎగిరెగిరి దునికినా ఏం చేయలేమని చెప్పేసి చాలామంది తెలివి కల్లోళ్ళు సైలెంట్గా ఉంటున్నారు. మంచి ఎడ్యుకేటెడ్ పీపుల్స్ చాలా సైలెంట్గా ఎందుకు ఉంటున్నారంటే వాళ్ళకు ఉన్నది ఒకటే వెపన్. ఆ వెపన్తో మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. గుర్తుపెట్టుకోరి, 2029 తర్వాత బీజేపీ కనబడితే ఒట్టు. ఈ అరాచక పాలన నుంచి విముక్తి కలుగుతారు. ఏదో ఛాన్స్ ఇద్దాం, ఏదో బీక్తారట, ఏదో పొడిచేస్తారట, మేం పొడుస్తాం, మేం బీక్తాం, మేం పొడుస్తాం, మేం బీక్తాం, రకరకాల సొల్లు ముచ్చట చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఈ 12.5 సంవత్సరాల కాలంలో మీరు పొడిచింది ఏం లేదు, చేసింది ఏం లేదు. ఈ 12.5 సంవత్సరాల కాలంలో ఉన్న ప్రతిపక్ష పార్టీని విమర్శించుకుంటూనే పోయిర్రు. ఉన్న వస్తువుల మీద ట్యాక్స్లు వేసుకుంటా, ఇంకా ఇంపోర్ట్ చేసుకున్న వస్తువుల మీద ట్యాక్స్, మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసే వస్తువుల మీదనే ట్యాక్స్, ఓన్లీ ఈ ట్యాక్స్ల మీదనే మీరు కాలం గడిపిర్రు. ఒకే వస్తువు మీద పలు రకాల ట్యాక్సులు వేసి కాలం గడిపి ప్రభుత్వాన్ని నడిపిరు. కానీ ఎక్కడ కూడా మీరు పరిశ్రమలు తీసుకొని వచ్చి ఏమైనా కొన్ని వస్తువులను ఉత్పత్తి చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసి, లేకుంటే ఏమన్నా మందుగుండు సామాగ్రి తయారు చేసి వేరే దేశాలకు యుద్ధాలు జరుగుతుంటే వాళ్ళకు సప్లై చేసినా ఏదీ లేదు. ఓన్లీ సైలెంట్గా మతపరమైన రాజకీయాలు చేయాలి. ఇది తప్పితే వేరేది లేదు. అందుకనే జనాలు మొత్తం గమనిస్తూనే ఉన్నారు. గమనించి లాస్ట్కు బుద్ధి చెప్తారు. ఇగో ఈ వీటిలల్లో కూడా ఇగో ఈ E20లు E80లు తీసుకొచ్చి జనాలను ఆగం చేయి, బాగుంటుంది.